హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. చాలా షార్ట్ నోటీస్లో నాకు బిగ్ బాస్లో ఉన్న రోజులు మీరు చాలా ఆదరించిండ్రు అండ్ అందుకే ఇంపార్టెంట్గా నేను ఫ్యాన్స్ మీట్ పెడదామని అనుకున్నా. అంటే చాలామంది మెసేజ్ చేసిండ్రు చాలా టౌన్స్ నుంచి. నేను అందరినీ కలవలేకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ అందరినీ కలుస్తా స్లోగా. ఎందుకంటే మూవీ ప్రమోషన్ టైంలో నేను అన్ని టౌన్స్ అండ్ అన్ని మెయిన్ సిటీస్ కవర్ చేద్దాం, ఆంధ్ర తెలంగాణ అండ్ ఎవ్రీవేర్ వెళ్ళి ప్రమోట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టౌన్స్లో ఉన్న వాళ్ళని కూడా నేను 100% కలుస్తా. సో ప్రస్తుతానికి అవైలబుల్లో ఉన్న వాళ్ళు మీరు అండ్ మెయిన్లీ సోలో బాయ్స్ అండ్ గర్ల్స్ని పిలిచిన కాబట్టి సో ఆల్ సోలోస్ ఆర్ హియర్ సోలో బాయ్ ప్రమోషన్కి. అండ్ జస్ట్ నా మూవీ ప్రమోషన్ కాదు, సో ముఖ్యంగా నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళని పిలవడానికి రీజన్ ఏంటంటే మీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. అంటే లైక్ నాట్ జస్ట్ అబౌట్ మూవీ, నా పర్సనల్ లైఫ్ గురించి కానీ లేకపోతే బిగ్ బాస్లో నా జర్నీ గురించి కానీ. మీరు జస్ట్ బిగ్ బాస్లో చూసింది జస్ట్ ఆ 1 hour ఎపిసోడ్, లేకపోతే ఈవెన్ ఆ 24 hours ఎపిసోడ్ కూడా అది ఎడిటెడ్ యాక్చువల్ చెప్పాలంటే. యాజ్ అన్ ఇన్సైడర్ నాకు లోపల ఏమేమి జరిగిందో నా ఒక్కడికి తెలుసు. నాకు అంటే వేరే కంటెస్టెంట్స్కి, నాతో ఉన్న వేరే కంటెస్టెంట్స్కి తెలుసు. కొన్ని అవన్నీ బయటికి రాకపోవచ్చు. సో మీకు చాలా మందికి కొన్ని బర్నింగ్ క్వశ్చన్స్ ఉంటాయి దాని గురించి. నేను ఎప్పుడు ఓపెన్గా కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో వాళ్ళకి అందరి గురించి నేను పాజిటివ్గానే చెప్పిన, ఇప్పుడు కూడా పాజిటివ్గానే చెప్తా. కానీ యాక్చువల్గా సినారియోస్ గురించి, సిచ్యువేషన్స్ గురించి, సో అక్కడ ఎట్లా పోర్ట్రే అవుతుంది బయటికి, అవన్నీ చాలా విషయాలు అక్కడ బయట మీకు తెలిసింది 50% ట్రూత్ అనమాట. సో ఆ 100% ట్రూత్ని మీకు మీ ముందు చెప్పాలి నేను ఫస్ట్ టైం అని చెప్పేసి నేను డిసైడ్ అయినా బిగ్ బాస్ గురించి కానీ నా జర్నీ గురించి. సో మీకు అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. నేను 100% నా ఆనెస్ట్ ఒపీనియన్ అండ్ ఆన్సర్ ఇస్తాను మీకు. సో లెట్స్ స్టార్ట్, షూట్ ద క్వశ్చన్స్. సో యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ పీపుల్కి ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనే గేమ్లో ఏంటంటే ఇట్స్ మోర్ దాన్ గేమ్, హౌ ద ఎడిట్ ఎఫెక్ట్స్ పీపుల్స్ మైండ్ సెట్, హౌ ద మీడియా ఎఫెక్ట్స్ పీపుల్స్ మైండ్ సెట్స్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పిఆర్ థింగ్ యాక్చువల్లీ. సో ఒక ఆపోజిట్ పర్సన్, నాకు ఆపోజిట్ ఉన్న పర్సన్ ఏదైనా సిచ్యువేషన్లో, ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ అయినా ఒక సిచ్యువేషన్లో నాకు అగెయిన్స్ట్ అయితే వాడి పిఆర్ కానీ వాడి ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళందరూ నా గురించి నెగిటివిటీ, సో అట్లాంటి ఉన్న మీమ్స్ చేయడం కానీ అట్లాంటి ఉన్న ట్రాల్స్ చేయడం, సో ఆ పేజెస్ని ఫాలో అయ్యి వాళ్ళు కరెక్ట్ అని నమ్మే ఏదైతే సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ నేను తప్పని అనిపించవచ్చు. సో ఐ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ పర్స్పెక్టివ్. అండ్ జనాలకు తెలిసింది కొంతవరకే నిజం, అండ్ 100% నిజాలు నేను లోపల ఉన్నప్పుడు కూడా యాక్చువల్ మీకు చెప్పినట్టు 24 hours ఫుటేజ్ కూడా ఎడిటెడ్ ఫుటేజే. కొన్ని థింగ్స్ వాళ్ళు బయటికి ఏదైతే రావద్దని వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ అవుతారో అవి బయటికి వాళ్ళు వేయరు అనమాట ఎడిట్లో 24 hours ఫుటేజ్లో కూడా. సో అండ్ ఎక్కువ మంది లైక్ 95% చూసేది 1 hour ఎపిసోడే. సో నేను దాంట్లో నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే నాకు డిఫెన్స్గా నేను చెప్పిన ఎన్నో థింగ్స్ని వాళ్ళు 1 hour ఎపిసోడ్లో వేయలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రియాంక వచ్చి నాకు భాయ్దూజ్ రోజు నాకు కాళ్ళకి దండం పెట్టడం అది 24 hours ఎపిసోడ్లో వచ్చింది లక్కీలీ, కానీ 1 hour ఎపిసోడ్లో రాలేదు అది. సో అట్లాంటి సిచ్యువేషన్స్తో నాకు చాలా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అది 1 hour ఎపిసోడ్లో వస్తే. అండ్ నేను ఒకసారి నన్ను బయటికి పంపించేసేయండి నాకు మీరు ఆన్సర్స్ ఇవ్వట్లేదు అని అన్నది నేను 3 hours మాట్లాడిన కెమెరాతోని. బట్ వాళ్ళు ఒక 30 seconds 40 seconds వచ్చింది అంతే అది 1 hour ఫుటేజ్లో. సో ఆ లైవ్ ఫుటేజ్లో కూడా 100% రాలేదు. సో బిహైండ్ ద థింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఎవరిని హైలైట్ చేయాలనుకుంటున్నారు, ఎవరి గేమ్ని ఎట్లా వాళ్ళ అసలు ఆ గేమ్ ప్లాన్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు యాక్చువల్గా. ఒక పాయింట్లో నేను ఫిక్స్ అయిపోయినా 5th week సంథింగ్, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఐ డోంట్ కేర్, నేనేంటో నేను అట్లుంటా. సో అని చెప్పేసి నేను ఫిక్స్ అయినప్పుడు యాక్చువల్ నాకు ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, అందుకే నేను ఎప్పుడు ఏడ్ చేయడం కూడా కాదనమాట. గేమ్లో ఓడిపోయినా కూడా ఎవడైనా ఏమైనా అన్నా కూడా ఐ యూస్ టు క్వశ్చన్ అండ్ ఐ యూస్ టు లైక్ ఫైట్, బట్ ఐ నెవర్ క్రైడ్ అండ్ ఐ నెవర్ వాంటెడ్ టు షో సింపతి బికాస్ నాకు అవసరం లేదు అది, నేను అలాంటి పర్సన్ని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెల్ట్ వేసినప్పుడు కూడా అది ఏడ్చి నేను ఎండ్ వరకు దాన్ని లాగి రాద్దంతం చేయొచ్చు, నేను ఏడవచ్చు ప్రతిసారి ఇట్లా నాకు ఇట్లా జరిగిందని చెప్పేసి నేను ఒక ఎమోషనల్ కార్డ్ ప్లే చేయొచ్చు. కానీ నేను అది ఐ డిడ్ంట్ డిసైడ్, ఐ డిసైడెడ్ నాట్ టు డూ దట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ పర్సన్. సో నేను బయటకు వచ్చినప్పుడు కూడా నేను ఏంటి అన్న నా వ్యక్తిత్వం గుర్తుండిపోవాలి, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా నవ్వుతూ యాక్సెప్ట్ చేయాలి. అందుకే ఎలిమినేషన్ రోజు కూడా నేను చూస్తే చాలామంది ఏడ్చింది, లైక్ 95% ఆఫ్ ద పీపుల్ క్రైడ్ అట్ ది ఎలిమినేషన్. ఐ నెవర్ క్రైడ్, ఐ టోల్డ్ స్మైల్ అని. ప్రియాంక కూడా ఏడవబోతుంటే వద్దు, అందరికీ నాకు ఒక డిఫరెన్స్ ఉండాలి, నువ్వు నవ్వు పర్లేదు వెళ్ళిపోతాం బయట కలుస్తామని చెప్పేసి చెప్పింది. సో దట్ ఈస్ ద థింగ్. అందుకే నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోను. అండ్ ఎప్పుడైతే నిజంగా నేను నా లైఫ్లో నా ప్యాషన్ ఏంటంటే ఒక సినిమా తీయాలి,
ఒక ముందుకు రావాలి, సో జనాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. సో అక్కడ ఉన్న అందరిలాగానే నేను కూడా ఒక కామన్ మ్యాన్. యాక్చువల్ చెప్పాలంటే నేను ఒక సినిమా తీసిన కాబట్టి యాక్టర్ అనే కేటగిరీలో వెళ్ళినా కానీ, సో ఐ ఆమ్ మోర్ కామన్ మ్యాన్ దాన్ ద పీపుల్ హూ క్లెయిమ్ టు బీ ద కామన్ మ్యాన్ ఇన్ దట్ షో. నేను ఏమనుకున్నా అంటే నేను ఒక లాంగ్ రన్ గురించి ఆలోచించిన. నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు సస్టైన్ అవ్వాలి ఇండస్ట్రీలో. కొన్ని స్పై పేజెస్ అట్లాంటివి ఓపెన్గా చెప్తున్నా, నాకు ట్రాల్ చేసింది చాలా వరకు. కానీ ఇప్పుడు నా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంచి కామెంట్స్ వాళ్ళు రీపోస్ట్ చేసింది, చాలా మంది నన్ను ట్రాల్ చేసిన వాళ్ళు కూడా. సో మై ఆన్సర్ ఈజ్ మై వర్క్. సో మై వర్క్ విల్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నేను దాని గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వను. సో వాళ్ళు ట్రాల్ చేసిన వాళ్ళని ట్రాల్స్ చేసుకునివ్వండి. దెన్ నేను మంచి మూవీస్ చేసిన రోజు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను, అంతే. హాయ్, నేను మీ స్నిగ్ధ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్. నేను నందకిషోర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YUP Entertainment. For more updates, please subscribe to YUP Entertainment.